సిద్ధింద గ్రామంలో వేసినటువంటి నరసింహ స్వామి ఈరన్న స్వామి గారి బ్రహ్మోత్సవం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో సెప్టెంబర్ 2వ తేదీకి ముగియబడింది. ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు అనగా ధ్వజారోహణం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనడానికి వచ్చున్నాము. ఈ ఉత్సవంలో నేను నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలనే ఆకాంక్షతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసు వార్త కానీ రెవెన్యూ వార్త కానీ ఇక్కడ ఉన్న సిబ్బందితో ఎలా చేయాలి, ఏమి చేయాలి, భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేయాలని కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికి మాత్రం కొన్ని లోటుపాట్లు మాత్రం ఉన్నది వాస్తవము. ఆ లోటుపాట్లు 2 రోజుల్లో కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా భక్తులు స్వామివారిని దర్శించుటకు సులభమైన రీతిలో స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భక్తులకు చేయవలసిన అన్నదాన కార్యక్రమం కానీ, భక్తులకు కావాల్సిన లడ్డు ప్రసాదం కానీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో కూడా బందోబస్తు కానీ అన్ని వివరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క భక్తులు 3వ వారము 4వ వారము కూడా ఎక్కువ లక్షలాది మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఒక లైటింగ్ ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాము. భక్తులకు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైయర్లు కూడా ఏర్పాటు చేయడం కూడా ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. చాలా చోట్ల చూసాము, శానిటేషన్ కూడా సరిగా లేదు. శానిటేషన్ సిబ్బంది కూడా 60 మందిని స్పెషల్గా పెట్టుకోవడం జరిగింది. ఈ శానిటేషన్ సిబ్బంది కూడా పంచాయతీరాజ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ యొక్క సెక్రటరీ వాళ్ళతో కానీ వాళ్ళతో కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమ్మేళనంతో శానిటేషన్ పరిశుభ్రంగా ఉండడానికి ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏ అవినీతి కూడా జరగకుండా స్వామివారి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిస్తుంటాను. ప్రజలందరూ కూడా సహకారం అందించాలని కోరుచున్నాను. మరియు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ పాత్ర కావాల్సిందే కోరుచున్నాను. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, కర్నూలు రాయలసీమ జోన్కు నేను ఆఫీసర్గా ఉన్నాను. ఈ ఉత్సవాలకు గత ఈవో లీవ్లో పోయినందువల్ల నన్ను రిలీఫ్ అరేంజ్మెంట్స్గా ఇక్కడికి ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది.